హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్జీ టెక్ ఇన్ తెలుగు హేమంత్ ఛానల్ని. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా అయితే ప్రెస్ చేయండి. తద్వారా మీకు మా ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్ని మీకు రావడం జరుగుతుంది. ఇవాళ మనం చెప్పే టాపిక్ ఏంటంటే Dream11 పార్ట్ 2 అనమాట. అంటే Dream11లో గత వీడియోలో చెప్పిన టిప్స్ ఇవాళ చెప్తాను అనమాట. అందరూ ఏం చేస్తారంటే Dream11 చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే అందరూ 1 crore మెగా కాంటెస్ట్ కానీ 10 lakhs కానీ 80 lakhs కానీ 35 lakhs కానీ ఆ గ్రాండ్ లీగ్స్ చూసి మోసపోతారు అనమాట. ఫస్ట్ ప్రైజ్ చూస్తారు 1 lakh, అమ్మ గెలిచేద్దాం 1 lakh అనుకుంటారు. కట్ చేస్తే మీరు 26 36 పెట్టి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత చూస్తే ఏ లక్షల్లో ఉంటారనమాట మీరు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సింది రోజుకి ఒక 200-300 సంపాదించుకోవడానికి ట్రై చేయండి. అంతకంటే ఎక్కువ వెళ్ళారు గత్యాసకపోతే ఉన్నది పోద్ది, ఉంచుకున్నది హోగయ్యా. అదనమాట పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక మ్యాచ్ జరుగుతుంది. ఎలాంటి లీగ్స్ జాయిన్ అవ్వాలంటే విన్నర్ టేక్స్ ఆల్, అది మోర్ కాంటెస్ట్ ఉంటాయి. విన్నర్ టేక్స్ ఆల్ కానీ హెడ్ టు హెడ్ కానీ. విన్నర్ టేక్స్ ఆల్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఏం చేస్తారంటే దాంట్లో 11 spots ఉంటాయి అన్నమాట. 11 spots ఉంటాయి. అంటే 11 అంటే 11 ఖాళీలు ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే టీమ్స్ వేసుకోవాలి. ఒక 3 టీమ్స్ ఏంటంటే ఫస్ట్ 2 వికెట్ కీపర్స్ తీసుకోండి. ఆ సైడ్కి వికెట్ కీపర్, ఈ సైడ్ వికెట్ కీపర్, 2 వికెట్ కీపర్స్ని తీసుకోండి. ఫస్ట్ భాగం అయిపోయింది, పక్కన పెట్టండి. తర్వాత బ్యాట్స్మెన్స్ రండి. ఈ టైప్ 2 ఓపెనర్స్, ఈ టైప్ 2 ఓపెనర్స్, ఇద్దరిని తీసుకోండి, పక్కన పెట్టండి. ఆల్రౌండర్ మాత్రం ఒకరిని తీసుకోండి. ఒకళ్ళు కానీ ఒకవేళ ఇద్దరు ఆ టీంలో ఆల్రౌండర్ ఈ టీంలో ఆల్రౌండర్ బాగా ఆడితే ఇద్దరిని తీసుకోండి. బౌలర్స్ని 3 తీసుకుని సరిపోద్ది. అలా కాదు ఆల్రౌండర్ బాగాలేదనుకోండి, ఒక ఆల్రౌండర్ తీసుకోండి. కింద బౌలింగ్ వచ్చేసి 3 తీసుకోండి. అంటే బౌలింగ్ ఎక్కువ వికెట్స్ తీసుకున్న వాళ్ళు తీసుకోండి. చెప్పలేం ఎవరు వికెట్ చేస్తాడో. కాబట్టి ఎక్కువ వికెట్స్ తీసుకున్న వాళ్ళే మ్యాక్సిమం తీసుకోండి. ఒక టీం పక్కన పెట్టండి. టీము వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ టీం ఇప్పుడు ఇద్దరు వికెట్ కీపర్స్ తీసుకున్నారు కదా. సెకండ్ వచ్చేసి ఓపెనర్స్ కదా. ఇప్పుడు 1 down 2 down. దీంట్లో మాత్రం ఓపెనర్స్ ఇద్దరిని ఉంచండి. ఆ టీంలో ఓపెనర్స్ ఇద్దరిని ఉంచండి. తర్వాత కిందకి లేకపోతే ఏం చేస్తారు, అలా చేయండి. ఓపెనర్స్ ఇద్దరిని ఉంచేయండి. తర్వాత ఆల్రౌండర్ని సేమ్ ఆల్రౌండర్, బౌలర్స్ మార్చుకోండి, లేకపోతే లేదు. సెకండ్ టీం పక్కన పెట్టండి. థర్డ్ టీం వికెట్ కీపర్స్ సేమ్. బ్యాట్స్మెన్స్ ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ రాహుల్ తీసుకున్నారు అనుకోండి. రోహిత్ని అలాగ ఉంచేసి ఇక్కడ కోహ్లీని పెట్టుకోండి. ఓకేనా? కోహ్లీని పెట్టుకొని ఇక్కడ ఇద్దరిని పెట్టుకున్నారు అనుకోండి. ఫించ్, కవాజా ఉన్నారు అనుకోండి. కవాజాను ఉంచేసి ఫించ్ మార్ష్ కానీ ఇంకా స్మిత్ కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. కింద ఆల్రౌండర్స్ సేమ్, బౌలర్స్ మీరు మార్చుకోండి వాళ్ళ బౌలింగ్ బట్టి అనమాట. ఈ విధంగా 3 టీమ్స్ వేసుకోండి. ఫస్ట్ టీం తీసుకోండి. ఫస్ట్ టీం తీసుకున్నాక కెప్టెన్ ఎవరు తీసుకుంటారంటే రోహిత్ శర్మ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫించ్, ఇలా తీసుకోండి. సెకండ్ టీం కెప్టెన్ రాహుల్, వైస్ కెప్టెన్ స్మిత్ అనమాట, ఇలా. థర్డ్ టీం కెప్టెన్ వచ్చేసి కెప్టెన్ ఎలా తీసుకుంటారంటే కెప్టెన్ వచ్చేసి మీరు బౌలింగ్ సైడ్లో తీసుకోండి. బౌలింగ్లో ఎవరు ఇప్పుడు షమీని తీసుకోండి. షమీ కాదు కుల్దీప్ యాదవ్ని తీసుకోండి కెప్టెన్. వైస్ కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ తీసుకోండి. లేదా ఫించ్ని తీసుకోండి వైస్ కెప్టెన్. ఇలా 3 టీమ్స్ వేయండి. 3 టీమ్స్ ఒకే లీగ్లో జాయిన్ అవ్వండి. 11 spots ఉంటాయని చెప్పాయి కదా. ఆ 11 spots ఉన్న లీగ్లో జాయిన్ అవ్వండి. ఎంత 26 అంత 26 అంటే 52 + 26 అంటే 78 అనమాట. 78 రూపీస్ పెట్టి ఒకే లీగ్లో జాయిన్ అవ్వండి. దాని ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 400 ఉంటుంది. ఓకేనా? 400 రూపీస్ ఉంటుంది ఫస్ట్ ప్రైజ్. అలా జాయిన్ అవ్వండి. 3 టీమ్స్లో ఏదో టీం ఖచ్చితంగా కొట్టి తీరద్దు అనమాట. అలా ఒక రోజుకి ఇలా ఒక దాంట్లో వేసారు కదా, ఇంకో దాంట్లో కూడా సేమ్ అలాగే 200 ఇన్వెస్ట్ చేసుకోండి. 400 800 వస్తాయి. మనకేం ప్రాబ్లమా? 800 వస్తే
కాదు కదా. అలా మీరు పెంచుకుంటూ పోండి. అలా ఒక ఫౌండేషన్ అనేది ఏర్పరచుకోండి అనమాట. ఒక ఫౌండేషన్ వేసుకున్న తర్వాత కొంచెం మనకి బాగా ఒక 30,000 40,000 అయిన తర్వాత ఎప్పటికీ అవుతాయి కరెక్ట్గా మనం మార్చ్ స్టార్టింగ్కి వెళ్తాం. మార్చ్ స్టార్టింగ్లోకి వెళ్తాం. ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట, ఎలా వేయాలి ఏంటి. అప్పుడు హెడ్ టు హెడ్ కాంటెస్ట్ ఆడనమాట. హెడ్ టు హెడ్ అలాంటివి 2,999, 3,999, 9,999 ఇలాంటి పెద్ద కాంటెస్ట్లు ఉంటాయి. ఇద్దరే ఉంటారు. అయితే ఆడు గెలవాలి, లేకపోతే నువ్వు గెలవాలి. నువ్వు గెలిస్తే పండగ, ఆడు గెలిస్తే మనకు లాస్ అనమాట. అలా ఏం చేస్తారంటే రోజుకి ఒక లీగ్ చూసుకోండి. ఆ లీగ్ ఒకటే వేయండి, ఒకటి మించకండి. మీరు మంచిగా టీమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి, చేసుకుంటాను అని తెలిస్తే ఒక 3 వేయండి అనమాట. 3 వేయండి. 2,999, 2,999, 2,999 ఒకేసారి 9,999 అలా వేయకండి. ఎప్పుడైనా 2,999, 2,999, 9,999 వేసారనుకోండి ఒకేసారి పోద్ది. అలా కాదని 2,999, 2,999, 2,999 వేసి 3 టీంలు వేసారనుకోండి మీకు ఖచ్చితంగా విన్ అవుతారు అనమాట. అలా మన విన్నింగ్ ప్రైస్ 10,000 ఉంటుంది. ఈజీగా మనమైతే కొట్టేయచ్చు, లక్షల్లో కొట్టచ్చు అనమాట. ఈ విధంగా మీరైతే చేసుకోవాలి. Dream11లో ఆడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇన్వెస్ట్ లేకుండా మీరు Dream11 ఆడతాం వేస్ట్, ముగిచేసుకోవచ్చు. ఖచ్చితంగా Dream11 ఆడాలంటే ఖచ్చితంగా మీకు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఒక 10,000 చూసుకోండి. 10,000 చూసుకొని నా ప్రైమ్ తెలుసుగా, నా ప్రైమ్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్ 9398410645. ప్రైమ్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా దీనిలో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా విన్నింగ్ అయితే బాధ్యత నాది. ఫౌండేషన్ నుంచి చెప్తాను అనమాట. మీకు నాలెడ్జ్ పెంచుతాను. మీకు ఖచ్చితంగా టీం విన్ అవుతుందండి. అది పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు పెట్టిన అమౌంట్కి ఒక 2 రూపీస్ 3 రూపీస్ అనే ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకొస్తాను. లాస్ అయితే రాదు. ఓకేనా. ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు టీమ్స్ అనేది చేసుకోవాలి. వైస్ కెప్టెన్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడే చాలామంది తప్పులు చేస్తారనమాట. ఇవాళ చూడండి, ఇవాళ ఎవడు సాల్ట్ సాగు కొట్టాడు ఇవాళ. అసలు ఆ టీంలో పెట్టాను. లాస్ట్లో కూడా అది ఎడిట్ చేసుకుని టీంలో సాల్ట్కి ప్లేస్ ఇచ్చాను అనమాట. వాడిని అందరూ కెప్టెన్ చేసుకున్నారు. కెప్టెన్ చేసుకుంటే ఏముంది, వాడు 54 కొట్టాడు, 150కి వెళ్ళింది వాడు స్కోరు, డబల్ అయిపోయింది. 54 కొట్టాడు, మరి 6లో మళ్ళీ 6కి 2 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తుంది. మళ్ళీ దానికి 4 గోల్ అసలు 150కి వెళ్ళిపోయింది. అంతా ఇవాళ నేను వేసి తక్కువేలే, అంత 26 52 రూపీస్ వేసాను. 52 రూపీస్లో మ్యాక్సిమం నేను గ్రాండ్ లీగ్స్ వేసాలే, ఊరికే వేసాను, ఖాళీగా ఉన్నాను. దాని ఇంకా అవ్వలేదు మ్యాచ్, ఇంకా రివ్యూలో చూడాలి, ఇంకా చూడలేదు. అదనమాట. ఈ విధంగా మీరేంటంటే ఫస్ట్ విన్నర్ స్టేక్స్ వాళ్ళు 11 స్పాట్స్ 6 స్పాట్స్ ఇవన్నీ టార్గెట్ చేయండి. దాంట్లో 3 టీమ్స్ వేసేయండి. 3 టీమ్స్ వేస్తే ఏదో టీం కొట్టిద్ది. అలా పెంచుకుంటూ పోండి. అలా పెంచుకుంటూ పోయినాక తర్వాత మీ డబ్బులు అయితే మీరు ఇన్వెస్ట్ చేయకండి, వచ్చిన డబ్బులతోనే ఆడుకోండి. ఇలా హ్యాపీగా మీరైతే డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఈ విధంగా Dream11 ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలంటే నా ప్రైమ్ దాంట్లో జాయిన్ అవ్వండి. 9398410645 కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. వాట్సాప్లో నేను ఎప్పుడు రిప్లై చేస్తూనే ఉంటాను. ప్రైమ్లో జాయిన్ అవ్వాలంటే మీకు కొంత అమౌంట్ అయితే తీసుకుంటాను. ఆ అమౌంట్ గురించి మీకు ప్రైమ్లో చెప్తాను. ఇక్కడ ఏంటంటే అదే మన విన్నింగ్ మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను. ఖచ్చితంగా మీరు పెట్టిన దానికంటే ₹1 ఎక్కువే వస్తుంది, ఖచ్చితంగా తక్కువ అయితే రాదు. ఓకేనా. నేను చెప్పిన లీక్స్ జాయిన్ అవుతేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మరి ఈజీగానే గెలవచ్చు. ట్రై చేయండి. మనం మార్చ్ కల్లా సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే ఐపీఎల్ కల్లా మనకు నాలెడ్జ్ అంతా గెయిన్ అయ్యి మంచిగా ఒక మంచి స్టాండర్డ్లో ఉంటే మనం ఐపీఎల్లో ఇంకా ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మనమైతే రఫ్ ఆడిచేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్రైమ్ దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అయితే నాకు మెసేజెస్ చేయండి. మీకు 1 మంత్ అయితే నేను చెప్తాను, 1 మంత్ వరకు ఉంటుంది వ్యాలిడిటీ. ఇది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వర్కౌట్ చేస్తాను, ఎందుకంటే చాలా హోంవర్క్ చేస్తాను. హోంవర్క్ చేసి మీకు టీమ్స్ అనేది ఇస్తాను కాబట్టి మీకు 2 టీమ్స్ ఇస్తాను. 2 టీమ్స్లో మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అనమాట. 2 టీమ్స్ వేసుకున్నాను, నో ప్రాబ్లం అనమాట. ఒక లీగ్లో 3 టీమ్స్ అని చెప్పగా 3 టీమ్స్లో మీకు 3 టీమ్స్ ఇస్తాను అనమాట. ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ Dream11 గురించి టిప్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ Dream11 టిప్స్ చెప్పమంటారా, చెప్తాను. మ్యాక్సిమం ఇంకో 2 వీడియోస్ తీసి ఆపేస్తాను Dream11 గురించి. ఎందుకంటే మన కంటెంట్ అది కాదు, మనది యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ రిలేటెడ్ విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేయడం జరిగింది, అంతే. దట్స్ ఇట్. అదనమాట వాళ్ళ కంటెంట్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి.
కింద కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకైతే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా కావాలన్నా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని ఇస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్